హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు ఇంట్లో డిన్నర్‌కి చపాతీ అయితే మేక్ చేస్తున్నాను. చపాతీలో కొరతేముంది అనుకుంటున్నారా? ఈ చపాతీ పిండి అంటే గోధుమ పిండితో పాటు ఇంకో ఇంగ్రీడియెంట్ అయితే మిక్స్ చేశాను. అదేంటో ఇప్పుడు చూసేద్దాము. దీన్నే కీన్వా రైస్ అంటారండి. ఈ కీన్వా రైస్ అంటే మనకి చిన్న చిన్న గింజల్లాగా ఉంటాయి. అంటే మన బర్డ్స్ తినే గింజలుంటాయి గదా! అట్టి విధంగా ఉంటాయన్నమాట. వీటిని చిన్న గ్లాస్ తీసుకొని మంచిగా వీటిని ఫ్రై చేసి దీన్ని గోధుమ పిండిలో ఎలాగైతే పౌడర్ చేసుకుంటామో అలాగా పౌడర్ కింద చేసేసి ఈ గోధుమ పిండిలో అయితే మిక్స్ చేశాననమాట. మిక్స్ చేసి మంచిగా కలిపేసి సేమ్ మనం గోధుమ పిండిని ఎలాగైతే ఉప్పు అండ్ పెరుగేసుకునే వాళ్ళు పెరుగు వేసుకుంటారు. లేదంటే వాటర్‌తో కలుపుకునే వాళ్ళు వాటర్‌తో కలుపుకుంటారు. నేను కొంచెం పెరుగు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్‌ని మిక్స్ చేసుకుంటూ మొత్తం పిండినంతా నార్మల్ చపాతీ పిండి ఎలాగైతే మిక్స్ చేసుకుంటామో అలాగే మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెమంత ఆయిల్ యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది కొంచెం స్మూత్‌గా ఉంటుంది. ఎక్కడ కూడా అంటుకోకుండా అయితే ఉంటుంది. దీనికి కొంచెం సేపు రెస్ట్ అయితే ఇవ్వండి. ఒకసారి మనం ఒక హాఫ్ అన్ అవర్ అలాగే దీనికి రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకొని అప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సేమ్ చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలాగే కాల్చుకోవాలి. కీనోవా రైస్ అనేది మనకి కొంచెం హెల్త్‌కి చాలా మంచిదన్నమాట. దీంట్లో షుగర్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. వెయిట్ లాస్ చేసే వాళ్ళకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. సో నేను ఇక్కడ చపాతీ ఒత్తినప్పుడు ఫస్ట్ ఒత్తేసి మళ్ళీ దీన్ని రౌండ్‌గా చుట్టి మళ్ళీ అలా చేస్తున్నాను కదా! మళ్ళీ ఒత్తుతున్నాను కదా! అలా చేయడం వల్ల చపాతీ అనేది లేయర్స్‌గా వస్తుంది. అలాగే మనకి చపాతీ అనేది కొంచెం మెత్తగా కూడా వస్తుందన్నమాట. ఇప్పుడు దోస ప్యాన్ పెట్టేసుకొని మనము సిద్ధం చేసుకున్న చపాతీని ఒక్కొక్కటిగా వేసుకుని వీటిని స్లో ఫ్లేమ్‌లోని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం టు స్లో దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న చపాతీలను మనము పప్పుతో కానీ లేదంటే నాన్ వెజ్ ఐటమ్స్‌తో కానీ తిన్నా ఆకుకూరతో తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించింది ఈ కీనోవా రైస్‌తో అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్‌తో కొత్త ఐటమ్స్‌తో మీ ముందుకైతే వస్తాము. తప్పకుండా రీస్టార్ట్ చేసిన ఈ ఛానల్‌ని మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఫైనల్‌గా చపాతీస్ అయితే మేకింగ్ అయిపోయిందండి. సో చపాతీలు చాలా మెత్తగా కూడా వచ్చాయి. చూడండి చాలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి. లేయర్స్‌గా లోపల వరకు మంచిగా కుక్ అయిందనమాట. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.